ఫస్ట్ నేను చేసింది ఏంటంటే నీళ్ళు పెట్టాలి. నీళ్ళు అయిపోతే మున్సిపల్ వాటర్ అయిపోతే మళ్ళీ ఫిల్టర్ వాటర్ వాడాలి వంటలు చేయడానికి. మూత పెట్టేస్తాను. మూత ఎక్కడ ఇంకో గిన్నె కూడా పెట్టేస్తున్నాను. 2 గిన్నెలు చాలకపోతే కష్టం అని ఇంకో గిన్నె పెట్టేస్తున్నాను. ఇక్కడ 3 గిన్నెలు టోటల్. సో మార్నింగ్ అండ్ ఈవినింగ్ కూడా కావాలి కదా. సో ఇక్కడ నుంచి అక్కడ 3 గిన్నెలు పెట్టేశాను. ఈ డబ్బా మనకి నట్స్ కోసం అండి. ఆ నట్స్ అయిపోయింది. సో దీన్ని మళ్ళీ రీఫిల్ చేయాలి. నేను తోమేసి ఉంచేసాను. ఇది కూడా కందిపప్పు డబ్బా. కందిపప్పు అయిపోయింది. సో మళ్ళీ రీఫిల్ చేయాలి. అన్నీ రీఫిల్ చేయాలి. ఆరిందా లేదా చూడాలి. ఆరిపోయింది. సో ముందు మడత పెట్టేస్తే తర్వాత మళ్ళీ నేను వాషింగ్ మెషిన్ ఆన్ చేయొచ్చు. ఇల్లు తుడిచి వెళ్ళిపోయింది కానీ ఏమి సర్దలేదు ఇంకా. సో ఇప్పుడు అన్నీ సర్దిస్తున్నాను. కార్పెట్లు ఇవన్నీ వేసేస్తాను ముందు. ఈ కార్పెట్ నేను బెంగళూరు నుంచి తీసుకున్నాను. బెంగళూరు నుంచి 2 రకాల కార్పెట్స్ తీసుకున్నాను. ఒకటి ఇంకా పైకి ఎక్కింది సార్. ఇది చిన్న కార్పెట్, అది చాలా పెద్ద, రూమ్ అంతా కవర్ అయిపోతుంది. అంత పెద్ద కార్పెట్ అది. బాగానే శుభ్రంగా కొడుకుంటుంది. దాని లేపాలి 8:15 అయిపోయింది. ఇంత బాగా నేను కార్పెట్ ఇలా సోఫా కిందని పెడతాను. ఇక్కడ మనకి కాలికి ఒక్కొక్కసారి చలి వేస్తూ ఉంటే ఇబ్బంది కదా అని అక్కడ కాలు దగ్గర పెట్టేసి దాని మీద టీపాయ్ స్టూల్ పెట్టేస్తాను. ఇప్పుడే జస్ట్ నేను ఇవి కూడా సర్దాను. కుషన్స్ మాని రాగానే మళ్ళీ కుషన్స్ అంతా పాడు చేసేస్తుంది వెంటనే. నేను అదని చాలా లేకుండా క్లీన్ చేయలేదు. అన్నీ వెయిట్ చేస్తున్నాను కానీ క్లీనింగ్ అవ్వలేదు. సో నేను కొంచెం అవన్నీ క్లీన్ చేసేస్తున్నాను. దీని లోపల కూడా గ్లాసెస్ అవన్నీ రింగ్ క్లీన్ వాష్ చేస్తాను. ఇంకా నేను హనీ వాటర్ కూడా తాగలేదు స్నానం చేసి వచ్చిన తర్వాత. ముందు అన్ని సర్దలా క్లీనింగ్ చేసేసి ఇల్లు తుడిచిస్తాను కానీ ఏమి అక్కడ పెట్టుకుంటూ వెళ్ళిపోయాను స్నానానికి. సో అమ్మో స్నానం చేసి వచ్చిన తర్వాత ఎంత చల్లగా ఉంది వాటర్ అంటే చెప్పకండి. చాలా టూ మచ్ చల్లగా ఉంది. ఇలా ఉనికిపోతుంది బయటకు వచ్చి మనం తుడిచేసరికి బట్టలు వేసుకున్నప్పుడు చాలా చల్లగా ఉంది. వేడి నీళ్ళు స్నానం చేసిన టూ మచ్గా చల్లగా మాని అలా అవుతుంది. సో ముందు వేడివేడిగా హనీ వాటర్ తాగేస్తే చల్లటి వాతావరణంలో కొంచెం బాగుంటుంది. ఈరోజు హనీ కొత్తది ఓపెన్ చేస్తాను. అయిపోయింది కదా వాటర్ చేసి షేక్ చేస్తాను. కొంచెం ఈ చల్లటి వాతావరణంలో ఈ మాత్రం వేడి తాగకపోతే కష్టం. మా గాలి కూడా ఇప్పుడు పొద్దు నుంచి గాలి స్టార్ట్ అయిపోయింది. మాకు బాగా గాలి వేస్తుంది. మరి ఆల్మోస్ట్ 3 days అవుతుంది. ఎండ అస్సలు లేదు. అయిపోయింది 8:30 అయిపోయింది. నాకు స్నానం చేయించాలి. ఫస్ట్ మీ వెదర్ చాలా బాగుంది హైదరాబాద్లో. చల్లటి గాలి. ఇంట్లో కొంచెం ఒక్కొక్కసారి వేడి అనిపిస్తుంది కానీ బయట తలుపు తీసేస్తే గాలి అవసరంగా ఉంది. మనకి ఫుల్ ప్యాంట్ షర్ట్ వేస్తాను ఎందుకంటే చలేస్తుంది కదా. నేను జస్ట్ ఒకే అవ్వాలి. మామూలుగా ఇలా ఇక్కడ పోనీ కట్టేసాను. జస్ట్ ఒకే జస్ట్ అల్లేస్తే అయిపోతుంది. ఫిల్ చేస్తున్నాను. బాదాం వేస్తాను అండ్ పిస్తాస్ కూడా అందులోనే వేసేస్తున్నాను. ఇందులో కిస్మిస్ ఫిల్ చేస్తాను. కిస్మిస్ ప్యాకెట్ ఇది. జీడిపప్పు ప్యాకెట్ ఆల్రెడీ ఉంది. సో దాని డబ్బా ఇంకా ఉంది కాబట్టి అది ప్రాబ్లం లేదు. ఇప్పుడు అన్నీ ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను. నేను జనరల్గా అన్నీ డ్రై ఫ్రూట్స్ అన్ని ఫ్రిడ్జ్లోనే పెడతాను పాడవకుండా ఉంటుందని. మనకి అసెంబ్లీ అయిపోయింది కానీ దానికి ఫస్ట్ పీరియడ్ కంప్యూటర్ ఎగ్జామ్ అది డీలే నడుస్తుంది. మరి మేడం ఇంకా రాలేదు. ఈ లోపల మాని ఏమో బాదం తింటుంది. తినేసావా? ఇది తీసుకో. మిగతావి నట్స్ ఇందులో ఇచ్చాను. అన్ని తినాలి లేకపోతే పిస్తా ఇచ్చి మనకి పిస్తా అంటే పిచ్చి ఇష్టం. నాకు పిస్తా నచ్చదు ఎందుకంటే సాలిటీ కూడా నాకు అస్సలు నచ్చదు. మంచి ఆ పంచి నీకు నచ్చని ఫస్ట్ తినే. కిష్మిష్ నచ్చదు కదా, అది ఫస్ట్ తినేసిన తర్వాత అప్పుడు పిస్తా తిన్నా. ఇప్పుడు అన్ని ఒకసారి నోట్లో పెట్టుకో. స్లోలీ తిను ముందు కూర్చొని పదండి టీ తీసుకొస్తాను. ఇంకా 9:30 అయిపోయి టీ కూడా తాగలేదు. మార్నింగ్ టీ పడకపోతే అవ్వదు. బుర్ర పంచి చిరాకు వచ్చేస్తూనే ఉంటుంది ఎంత లేట్ అవుతుంది. ఎందుకంటే మార్నింగ్ తొందరగా లేచిపోతాను కాబట్టి. ఇక మమ్మీ వాళ్ళ ఇంట్లో 8:30కి అరౌండ్ లేచిదాను కాబట్టి 10-10:30 అయినా ప్రాబ్లం లేదు. ఇక్కడ నేను 6 o'clock లేచిపోతాను. నాకు 9:30 3 hours అయిపోయింది. ఏమో అలా వచ్చేస్తుంది. ముందు టీ పడితే కానీ అప్పుడు నేను ఫోన్కి నన్ను ఎట్టకారం చూడండి. మా అన్నయ్యకి ఇవాళ
ఎగ్జామ్ క్యాన్సిల్ చేస్తారంట. డ్యూ టు సమ్ ప్రాబ్లమ్ క్యాన్సిల్ అయిపోయింది కంప్యూటర్ ఎగ్జామ్. రేపు పెడతారంట. ఇప్పుడు నేను బెండకాయ ఫ్రై చేస్తాను. సో బెండకాయలు తీసేసి ముందు కట్ చేసేయాలి. నాకు బెండకాయ కట్ అందుకని చాలా ఎక్కువ ఇష్టం. ఎందుకంటే ఎక్కడ పడినా అక్కడ కూర్చొని ఇలా పట్టుకొని కట్ చేసేయచ్చు. చూడాల్సిన అవసరం కూడా లేదు నాకు. అంత ఈజీగా ఉంటుంది. మిగతా మీరు అనుకోండి దానికి ఒక పేటలాగా పెట్టాలి, అందులో కట్ చేయాలి. బట్ దీనికి ఆ ప్రాబ్లం లేదు కదా బెండకాయ. సో ఐ లవ్ కటింగ్ బెండకాయ అందుకోసమే. అండ్ నేను ఇప్పుడు బెండకాయలు కట్ చేసి ఇందులో పెడుతున్నాను. ఇలాంటి నేను 3 సెట్ తెచ్చాను డీమార్ట్ నుంచి. వైజాగ్లో డీమార్ట్ ఉంది కదా, అక్కడ నుంచి నేను 3 సెట్లు కొని తెచ్చాను. ఇది మీడియం సైజ్ది, ఇంకొకటి పెద్దది వస్తుంది, ఇంకొక చిన్నది వస్తుంది. ఇది ఒక పెద్ద సైజు, ఇది చిన్న సైజు, ఇది మీడియం. సో 3 సెట్స్ లాగా వస్తుంది. అండ్ ఇట్స్ రియలీ గుడ్. మనం ఏదైనా ఆకుకూరలు పెట్టేసి దానికి క్లీనింగ్ కూడా బాగుంటుంది. దేనికైనా ఇది చాలా యూజ్గా అండ్ చాలా స్ట్రాంగ్. జోయో బ్రాండ్ వాళ్ళది, చాలా స్ట్రాంగ్. జోయో బ్రాండ్ మీరు ఏమి కొన్నా ప్లాస్టిక్స్ సూపర్ డూపర్ స్ట్రాంగ్ ఉంటుంది. మగ్స్ కానీ బకెట్స్ కానీ టబ్స్ కానీ ఏమైనా కొనండి, చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. పప్పు అయిపోయింది. జస్ట్ బెండకాయ ఫ్రై, అన్నం పెట్టేస్తే వంట అయిపోయినట్టు. కానీ వాషింగ్ మెషిన్ పెట్టలేదు, ఇంకా కాసేపు పోయాక పెడతాను. ఎందుకంటే ఎలాగో లోపలే కదా పెట్టాలి. బయట గాలి వేస్తుంది, చాలా మంచి గాలి వేస్తుంది. వర్షం లేదు, బట్ నాకు ఎందుకు భయం వేస్తుంది. మళ్ళీ వర్షం పడి ఎప్పుడైనా నేను లోపల ఉండిపోయి బై ఛాన్స్ బయటికి చూడలేదంటే తడిసిపోతుంది. దానికి మళ్ళీ తీసుకొని వాషింగ్ మెషిన్లో వేయాలి. నాకు అలా తడిగా అయిపోతే నచ్చదు వర్షంతో. సో మళ్ళీ వేయాలి దానికి. ఎందుకు వచ్చింది మరి దానికన్నా ఇంట్లోనే పెట్టడం బెస్ట్ కదా. అమ్మో నేను జడిసిపోయాను. ఏదో పెద్ద మాట అయిపోయింది. అది పరిగెట్టగా వస్తుంది అనుకున్నాను. ఎగ్జామే కదా. చిన్నపిల్లలు పెద్దవాళ్ళ ఎగ్జామ్ కొంచెం పోస్ట్ పోన్ అయితే కానీ క్యాన్సిల్ అయిపోతే ఎంత హ్యాపీగా ఫీల్ అవుతారో మేమే అనుకున్నాం చిన్నప్పుడు. కానీ వీళ్ళు కూడా అలా తయారయ్యారు అందరూ. క్లాస్ అయిపోయిందా? కలుస్తున్నారు అలాగ అంటున్నారా? ఓకే. మూకుళ్ళలో నూనె వేస్తాను బెండకాయ ఫ్రై కోసం. అది బెండకాయలన్నీ వేసిస్తాను సేమ్ యాజ్ యూజువల్, పోపు వేయకుండానే. అండ్ ఎందుకు మిక్స్ చేసి మూత ఎక్కేసి వదిలేయాలి ఫ్రై చేయడానికి. ఇది ఆరామ్సే హాఫ్ అన్ అవర్ పైన తీసుకుంటుంది ఫ్రై అవ్వడానికి. ఉప్పు ఏమి వేయను, కారం కానీ ఉప్పు కానీ పసుపు కానీ ఏం వేయకుండా సింపుల్ అలాగే ముందు ఫ్రై చేస్తాను. అవన్నీ క్లీన్ చేస్తాను మార్నింగే. ఇప్పుడు దాన్ని తీసేసి పెట్టేద్దాం అవన్నీ లోపల. నాకు అవసరం ఉన్నప్పుడు మరి నేను తీయలేను. సో ఫస్ట్ ద రింగ్ అండ్ దెన్ సెట్ అయిపోయింది. డన్. బెండకాయ ఫ్రై అవుతుంది. లోపల నేను గిన్నెలు కూడా తోమేసాను. 10:30 అయింది. నేను అనుకున్నాను 11:30 అయిపోయిందని. ఎందుకంటే నాగి లేచి బయటికి వెళ్ళిపోయారు. సో నేను అనుకున్నాను టైం అయిపోయింది, అందుకోసం అన్నం పెట్టేస్తాను అనుకోను. ఇంకెందుకు ఇంత తొందరగాను 11:30 పెడతాను. చల్లారిపోతుంది అన్నం. చల్లగా ఉంది వాతావరణం, కాస్త కొంచెం వేడివేడిగా తింటే బాగుంటుంది. నాకు మరీ వేడి పొగలు వస్తూ ఉంటే నాకు నచ్చదు. గోరచ్చే ఉంటే ఇష్టం. ఇప్పుడు రాదు. ఇప్పుడు ఎలా అవుతుంది, బయటికి వెళ్ళాలి కదా. ఈ రూమ్ మొత్తం క్లీన్ చేసేస్తాను. ఈ రూమ్ హులియా మీకు చూపిస్తున్నాను. అండ్ కింద బొంత ఈ బెడ్ ఇవంతా చండాలంగా ఉంది. వెంటనే హులియా మొత్తం మార్చేస్తాను. ఇవన్నీ ముందు ఆడిపోయింది. దీనికి ఇక్కడ తెచ్చేస్తాను. అన్య వల్ల తను పాపం పైన పడుకోలేకపోతున్నారు. మా ఆయనకి అస్సలు చోటు ఇవ్వట్లేదు. అండ్ నాగికి ఒంటి మీద అలా కాలు వేసిందా తక్కువని నిద్ర తేలిపోతుంది. నిద్ర పట్టదు. మళ్ళీ నాకు అలవాటైపోయింది, నాకు ప్రాబ్లం లేదు. దానికి పాపం నైట్ షిఫ్ట్ చేసేవాళ్ళు కదా, వాళ్ళకి మళ్ళీ ఆఫీస్ కూర్చోవాలి, నైట్ అంతా కూర్చోవాలి. మార్నింగ్ ఫుల్ ఫ్లెడ్జ్గా స్లీప్ ఉండకపోతే కష్టం. కాబట్టి కిందనే బంత్ వేసుకొని పడుకుపోతుంది. ఇంతకుముందు కింద మనకి పరుపు ఉండేది. ఆ పరుపు 1 year అంతా మేము వైజాగ్లో ఉండిపోయాం కదా, దానివల్ల బూజు పట్టేసి ఫంగస్గా అయిపోయింది. నేను అది పడేసాను. ఇప్పుడు ఇంక్లూడ్ చేస్తాను. Deeper than I let anyone else before. Fell in love with my bro.
రూమ్ అంతా సూపర్ డూపర్ క్లీన్ అయిపోయింది. అన్ని ప్లేసెస్ సర్దీశాను, చక్కగా క్లీన్ చేస్తాను. నాగి వచ్చి లోపల నాగి వస్తే మళ్ళీ రూమ్కి దూరిపోతారు, మళ్ళీ కాస్త కూడా దొల్లుకుంటారు, బయటికి రారు. మా అన్నయ్యకి డిస్టర్బ్ అవుతుందని తను రూమ్కి దూరిపోయి ఫోన్ చూసుకుంటారు. మా అన్నయ్య కోసం పల్లీలు ఒలిచేసాను, ఉడికించి పెట్టాను కదా, దానికోసం ఒలిచి దాని మానంగా తినడానికి దానికి బద్ధకం, తీసి తిందు. ఎంజాయ్. పొద్దు నుంచి ఏం తిందు, హెల్దీ ఫుడ్స్ ఇస్తే వెల్కమ్ షేర్ చేయాలా? ఓకే చేసుకో, మరి తినే. నేను ఇక్కడ ఇచ్చాను కానీ నీకు ఒలిచేసి తినే మరి నువ్వు. ఓకే, గుడ్ గర్ల్. దాని మానంగా అయితే ఒలిచి తినమంటే దానికి అస్సలు నచ్చదు. అదే ఇంకెందుకో నేనే ఒలిచి ఇచ్చేసాను. బెండకాయ ఇంకా స్టిల్ అవుతుంది, బెండకాయ అవడానికి టైం పడుతుంది. కరకాలు ఆడాలి, బాయిల్ అవ్వాలి, అన్నీ అవ్వాలి అంటే ఆరామ్సే టైంగా తీసుకోవాలి. పర్ఫెక్షన్ చాలా ఎక్కువ ఇంపార్టెంట్. ఇప్పుడు ఇది కూడా ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను. మా అన్నయ్యకి ఇప్పుడు మ్యాథ్స్ క్లాస్ అవుతుంది అండ్ మ్యాథ్స్ మేడం చదివిస్తున్నారు, దాంతోపాటు ఫనీ జోక్స్ కూడా చెప్తున్నారు. అదే మేడం చాలా రోజులతో వీడియోస్ కూడా షేర్ చేస్తున్నారు స్క్రీన్ మీద, అన్ని పిల్లలు స్టూడెంట్. షీఈ్ వెరీ హ్యాపీ. చదివిస్తున్నారు, దాంతోపాటు పిల్లలతో పాటు షీఈ్ ఆల్సో ఎంజాయింగ్, షీఈ్ మేకింగ్ దెమ్ లాఫ్, విచ్ ఈస్ రియలీ గుడ్. ఓన్లీ చదువు ఒకటే ఇంపార్టెంట్ కాదు, పిల్లలు కూడా దే షుడ్ ఎంజాయ్ ద క్లాస్, దే షుడ్ లాఫ్. ఇట్స్ మ్యాథ్స్ క్లాస్ కదా, స్పెషల్ మ్యాథ్స్ క్లాస్లో ఇలా ఏదో చేస్తూనే ఉంటారు పిల్లలు, చదువుకోవడం చాలా తక్కువ ఉంటుంది. సో చదువుతో పాటు ఇఫ్ యూ ఆర్ మేకింగ్ దెమ్ ఫన్, ఎంజాయ్, అప్పుడే బాగుంటుంది. పిల్లలు చదువుకుంటారు. చాలా సీరియస్గా కొన్ని టీచర్స్ ఉంటారు, చాలా సీరియస్గానే చదివిస్తారు పిల్లలకి, విచ్ ఇస్ నాట్ గుడ్. నాకు అది నచ్చదు. సీరియస్గా ఎప్పుడు పిల్లలకి నేర్పించకండి, ఫన్తో నేర్పించండి. సో దట్ వాళ్ళకి తెలుగుతట్లు కూడా వస్తుంది అండ్ వాళ్ళు ఎంజాయ్ కూడా చేయగలుగుతారు. నేను అప్పటి నుంచి తిరుగుతున్నాను ఇక్కడ పని చేస్తుండగా పిల్లలు నవ్వుతూనే ఉన్నారు. ఇట్లన్నీ ఆరిపెట్టేసాను, మళ్ళీ వాషింగ్ చేసేసి తాడంతా నింపేసాను. ఇక్కడ ఇటువైపు అండ్ ఇటువైపు కూడా ఇటు కొంచెం ఖాళీ ఉంచాను, నడవడానికి మనకి ఈజీగా ఉంటుంది, తలకి తగలదు. సో ఇది అయిపోయింది అండ్ ఇప్పుడు అన్నం కూడా పెట్టేసాను. విసిల్స్ వస్తుంది, ఇంకొక విసిల్ వస్తే బంద్ చేసిస్తాను. అన్నీ అయిపోయింది, బట్ మా అన్నయ్యకి క్లాస్ అవ్వలేదు. సో క్లాస్ అయ్యేదాకా వెయిట్ చేయాలి, తప్పదు. ఇంకా మా అన్నయ్యతో పాటు తింటారు కలిసి, ఎప్పుడు ఒక్కటినే అన్నం తినరు. సో తప్పదు, నాకి ఆకలేసిస్తుంది, కానీ ఇంకొక 1 hour వెయిట్ చేయాలి. నో అదర్ ఆప్షన్. ఇది తయారు చేసా మా మమ్మీ కోసం. థ్యాంక్ యూ. ఇది ఒక డైరీ లాంటి తయారు చేశాను, నాకు ఏదైనా రాసుకోవాలంటే నోట్స్. చక్కగా ఉంది కదా, ఇక్కడ టేప్ కూడా అంటించారు, బాగుంది, చాలా క్యూట్గా ఉంది. థ్యాంక్ యూ చెప్పి అక్షరాక్క కూడా, నీకు కూడా థ్యాంక్ యూ. బెండకాయ ఫ్రై చూసారా, లేడీస్ ఫింగర్ ఫ్రై ఇలాగే ఫ్రైగా అవుతుంది. అండ్ ఉప్పు కారం వేస్తాను ఇందులో. పొద్దు నుంచి వర్షం లేదనుకుంటే వర్షం స్టార్ట్ అయిపోయింది. వెళ్ళేటప్పుడు జస్ట్ ఒక 15 minutes అవుతుంది వర్షం స్టార్ట్ అయింది. గట్టిగానే వాడుతుంది. ఇప్పుడు మాన్య పైకి వెళ్ళింది ఆడుకోవడానికి, ఎప్పుడు వస్తుందో ఏంటో అది. ఆఫ్కోర్స్ అది ఇంట్లోనే ఆడుకుంటూనే ఉంటుంది. మా హస్బెండ్ ఇప్పుడే జస్ట్ బయటికి వెళ్ళారు గొడుగు పట్టుకొని. పొద్దు నుంచి లేదు కూడా, సాయంత్రం నిన్న కూడా ఇలాగే సేమ్ పొద్దునుంచి అయ్యి చినుకులు సాయంత్రం గట్టిగా కొట్టడం స్టార్ట్ చేసింది. ఇవాళ కూడా మరి సేమ్ అదేను, పొద్దున్న నుంచి అస్సలు లేదు, చల్లటి గాలి కానీ ఇప్పుడు స్టార్ట్ చేసింది చిత్త కొట్టడం. మరి రాత్రి అంతా పడుతుందో ఏంటో తెలియదు. ఇప్పుడు అవుతుంది 8:30 అండ్ నేను నైట్ డిన్నర్ చేయబోతున్నాను. నైట్ డిన్నర్ కోసం నేను ఏం చేస్తున్నాను అంటే బ్రెడ్ బేసన్ టోస్ట్. అంటే బేసన్ శనగపిండి ఉంది కదా, బ్రెడ్ బేసన్లో ముంచేసి దాన్ని కొంచెం నూనెలోనే పెనం మీద కాలుస్తాను. అండ్ బ్రెడ్ బేసన్ టోస్ట్ కోసం శనగపిండి, ఉప్పు, ఇంకా సీజనింగ్, పిజ్జా సీజనింగ్స్ ఉంటాయి కదా, మన చిల్లీ ఫ్లేక్స్ అండ్ ఆరిగానో అవి కూడా ఇందులో వేసి కలిపేశాను. కొంచెం వరి పిండి కూడా వేసాను, క్రిస్పీనెస్ వస్తుంది అని. 15 minutes తర్వాత బ్యాటర్ కొంచెం థిక్ అయిపోయింది. ఇందులో మీరు కావాల్సిన ఉల్లిపాయలు కానీ, టమాటాలు కానీ, క్యారెట్ కానీ, క్యాప్సికమ్ కానీ ఏమైనా వేసుకోవచ్చు. నేను ప్లెయిన్ చేస్తున్నాను, మాన్యాకి ఉల్లిపాయలు అవి ఏమి నచ్చదు. బ్రెడ్ని నేను ఇలా ట్రయాంగిల్ షేప్లో కట్ చేస్తాను. ఒకళ్ళు నూనె వేస్తాను అండ్ ఇప్పుడు ఈ ట్రయాంగిల్ బ్రెడ్కి ఇందులో ముంచేస్తున్నాను. స్పూన్తో చేస్తున్నాను నేను. దాని తర్వాత దీన్ని తీసుకొని అండ్ ఇందులో వేస్తాను. ఇంకొక వైపు కూడా తిప్పేసాను, ఇంకొకటి కూడా అటువైపు వేసేస్తున్నాను. ఎందుకంటే ప్లేస్ ఉంది కదా, ఇప్పుడు టైం వేస్ట్ ఎందుకు చేయడం.
ఎండ్రీ కొంచెం చక్కగా కాలింది బ్రౌన్ కలర్ లాగా. ఇలాగే మీడియం ఫ్లేమ్ లోనే చేయండి, మరీ స్లో కాదు, మరీ హై ఫ్లేమ్ లో కాదు. ఇప్పుడు నాకు కావాల్సిన బ్రెడ్ బేసన్ కి అందులో వేసేసి కాల్చేస్తాను. అండ్ ఇట్స్ రెడీ. దీన్ని సాస్ తో ముంచి తింటే చాలా టేస్టీగా ఉంటుంది. టొమాటో సాస్ తోనే చాలా టేస్టీగా యమ్మీగా ఉంటుంది. టీ టైంలో కూడా చేసుకొని ఎంజాయ్ చేసుకోవచ్చు. వర్షం కాలం ఇప్పుడు ఎలాగో మాకు హైదరాబాద్ లో వర్షం పడుతుంది కదా, సో పకోడీలు బజ్జీలు టూ మచ్ గా ఆయిలీ ఉంటుంది. ఖచ్చితంగా ఇంట్లో ట్రై చేయండి. అండ్ నాకు చెప్పండి మీకు ఎలా వచ్చింది బ్రెడ్ బేసన్ టోస్ట్. మీకు కావాల్సిన వెజిటేబుల్స్ వేసుకోండి అండ్ ఆరామ్స్ చేసుకోండి. అండ్ ఈ రెసిపీ కోసం ప్లీజ్ ఒక లైక్ కొట్టండి, మర్చిపోకుండా ఒక లైక్ ప్లీజ్ కొట్టండి. ఇది నేను ఇంకా మాన్య కూర్చొని డిన్నర్ చేసుకుంటున్నాము. బ్రెడ్ బేసన్ టోస్ట్ విత్ బేసన్ బ్రెడ్ టోస్ట్ అంటారు విత్ సాస్. సో టేస్ట్ చేసి చూద్దాము ఎలా ఉందని మాన్య. సాల్ట్ కొంచెం తక్కువ ఉంది, సాల్ట్ కొంచెం ఉంటే బాగుంది. నేను ఇంకా మాన్య డిన్నర్ చేసుకున్న తర్వాత మా పనులను చేసుకుంటాము. నేను ఆ గిన్నె తోమేసి బట్టలన్నీ ఏమేమి ఆరిపోయి మట్టి పెట్టేసి లేదంటే ఆ బెడ్రూమ్ షిఫ్ట్ చేసి ఫ్యాన్ రాత్రి తిరుగుతుంది కదా బెడ్రూమ్ లో, సో వాటి షిఫ్ట్ చేసేస్తాను. అండ్ దెన్ మా పనులను చేసుకొని మేము పడుకుంటాము. సో నేను ఇవాళ వీడియో ఎక్కడితోనే ఆపుతున్నాను. మీకు వీడియో నచ్చింది ప్లీజ్ నా వీడియో కోసం ఒక లైక్ కొట్టండి. అండ్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యాన్స్ మర్చిపోకుండా షేర్ చేయండి. నా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయండి. ఈ రోజు మంచి మంచి వీడియోస్ చూడండి. ఆఫ్ కోర్స్ నేను చేయగలుగుతాను. మళ్ళీ కలుగుతాను ఇంకో రోజు కొత్త వీడియో. Stay home, stay safe. Love you to all my lovely videos. Thank you so much for watching. Thank you. Bye bye. Good night.